ఒక మర్మం చెప్పనా, మీరు గ్రహించగలుగుతారనేది నా నమ్మకం, అందుకు చెప్తున్నాను. దేవుడు రాజులకు రాజు, భూమి పుట్టక ముందు నుంచి రాజులకు రాజా? అంటే భూమిని మనుషుల్ని చేసినాక రాజులకు రాజా, చెయ్యక ముందు నుంచే రాజులకు రాజా? మరి అప్పుడు రాజులు ఎవరు? భూమిని చేసినాక రాజులు అంటే మనుషుల్లో రాజులు అనొచ్చు, సరే. భూమి లేకముందు నుంచి ఆయన రాజులకు రాజు అయితే అప్పుడు రాజులెవరు మీకు తెలుసా? అనేక కోటాను కోట్ల ప్రపంచాలలో దేవదూతలు నివాసం చేస్తూనే ఉన్నారు. ఒక్కొక్క ప్రపంచానికి ఒక్కొక్క దేవదూతను ఆయన రాజుగా నియమించాడు. అధికారులైన దేవదూతలు ఉన్నారు, ప్రధానులైన దేవదూతలు ఉన్నారు, సేవకులైన దేవదూతలు ఉన్నారు, రాజులైన దేవదూతలు కూడా ఉన్నారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అందరికీ ఆయనే చక్రవర్తి. అందుకే ఆయన సామ్రాజ్యాధిపతి, పరలోక సామ్రాజ్యాధిపతి. సామ్రాజ్యం అంటే ఏమిటి? సామంత రాజ్యాలు కలిగిన ఒక ఏక రాజ్యాన్ని ఏమని పిలుస్తారు? సామ్రాజ్యం. కాబట్టి దేవదూతల్లో కూడా అధికారులు, ప్రధానులు, నాయకులు, రాజులు ఉన్నారు. మరి సంఘానికి ఈ రహస్యం ఎందుకు తెలియట్లేదు? నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఏం చెప్పాలో విందామని మందిరానికి రావట్లేదు. మనకు నచ్చింది విందామని వస్తున్నాం. మనకు హెచ్చరికలు, బుద్ధి మాటలతో కాలయాపన జరిగిపోతుంది. నేను చెప్తున్నాను, రేపు మనం ఉంటామో లేదో తెలియదు. నీ నిర్ణయాన్ని మార్చుకో. ఈ రోజు నుండే దేవుడు మాట్లాడాలనుకున్న సంగతి మీద నీ మనసుంచు. దేవుణ్ణి బ్రతిమాలు, ప్రభువా నీ చిత్తమేదో, నీ ఇష్టమేదో అది తెలుసుకునేటట్లు నా కన్నులు తెరువు ప్రభువా అని అడుగు.